నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తూర్పులో చురుగ్గా అభివృద్ధి పనులు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు నేటి నుంచి ఈ నెల 31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు చిర్రావూరులో శిబిరాలను ప్రారంభించిన మంత్రులు అచ్చెన్నాయుడు కొండపల్లి శ్రీనివాస్ రైల్వే జీఎంసీ ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కమిషనర్ సమీక్ష 3 వంతెనల వద్ద పనులు ఫిబ్రవరి 10లోగా పూర్తి చేయాలని రైల్వే అధికారులకు సూచన రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం జ్యూరిచ్లో అక్కడ తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందని, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. జాబ్స్ ఫర్ తెలుగు కార్యక్రమంలో భాగంగా ఏపీలోనూ యూరోప్లోనూ ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటి వరకు పశ్చిమాసియా, అమెరికా దేశాలకు పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు తరలి వెళ్లారని, ఇప్పుడు యూరోప్లోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వర్కర్లకు ఇమిగ్రేషన్ పాలసీలు అనుకూలంగా మారుతున్నాయని తెలిపారు. ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్&డి, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నారా లోకేష్ కోరారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం ఉందన్నారు. మా ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. అనుమతులన్నీ 15 రోజుల్లో ఇచ్చేలా ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేశాం. ఏపీలో తీర ప్రాంతం, విశాలమైన రోడ్లు, ఎయిర్ కనెక్టివిటీ ఉన్నాయి. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం నౌకాశ్రయాలు ఉన్నాయి. త్వరలో భోగాపురం ఎయిర్పోర్ట్, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయని లోకేష్ తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గుంటూరు వారి తోటలో 66 లక్షలతో నిర్మించనున్న డ్రైన్లకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. గత ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించిన ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టాక పరిశ్రమల స్థాపనకు, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, కార్పొరేటర్ సమత, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 4-5 నెలల్లోనే దాదాపు 8 కోట్ల రూపాయలతో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు గుంటూరు వాడి తోటలో పూర్తిగా డ్రైన్ నిర్మించేటువంటి కార్యక్రమం 1వ లైన్ నుంచి 6వ లైన్ వరకు 3 అడ్డు రోడ్లు కలిపి దాదాపు 66 లక్షల రూపాయలతో డ్రైన్ నిర్మించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఎక్కడ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో ప్రతిరోజు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల ఇబ్బందులని, కష్టాలని కనుక్కోవడం, వారికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే ధ్యేయంగా ఈరోజు ముందుకు సాగుతా ఉన్నాం. కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను, పట్టాభిపురం, మస్టర్ పాయింట్, దుర్గానగర్ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మొదట చుట్టుకుంట సెంటర్ నుండి కంకరగుంట ఆర్యూబీ వరకు చేపట్టిన ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించి పనుల జాప్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే పలు ఫిర్యాదులు అందినా పనులు వేగవంతం చేయకపోవడంపై ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి నెలాఖరులోపు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పట్టాభిపురం ప్రజారోగ్య విభాగ మస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేసి కార్మికుల, కార్యదర్శుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. మెరుగైన పారిశుద్ధ్యం చేపట్టడానికి ఇన్స్పెక్టర్ల వారీగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. అనంతరం దర్గానగర్లో బీహార్, శ్రీకాకుళం నుండి కార్మికులను తీసుకొచ్చి వారికి కనీస మౌలిక వసతులు కల్పించకుండా రేకుల షెడ్లలో అధిక సంఖ్యలో ఉంచడం గమనించి తక్షణం ఆయా షెడ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి నిబంధనల మేరకు అనుమతి తీసుకోకుండా నిర్మాణం చేసిన వాటిని తొలగించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి 31వ తేదీ వరకు నిర్వహించే పశు ఆరోగ్య శిబిరాలను మంత్రులు ప్రారంభించారు. తాడేపల్లి మండలం చిర్రావూరు గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార, గిడ్డంగులు, పశు సంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ సెక్రటరీ ఎంఎం నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, రాష్ట్ర పశుగణాభివృద్ధి సీఈఓ ఎం శ్రీనివాసరావుతో కలిసి లాంఛనంగా పశు ఆరోగ్య శిబిరాలను ప్రారంభించారు. రాష్ట్రంలో పశువుల ఆరోగ్య సంరక్షణ, ఉత్పాదకాలు పెంచడానికి, వ్యాధులు నియంత్రించడానికి పశు పోషకులకు పశు సంవర్ధక శాఖ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతోనే ప్రతి గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలను, అవగాహన సదస్సులను ప్రభుత్వం నిర్వహిస్తుందని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. అధికారులు ఎవరూ చట్ట వ్యతిరేక పనులకు పాల్పడవద్దునని కమిషనర్ పులి శ్రీనివాసులు హెచ్చరించారు. ప్రజలకు జవాబుదారీతనంగా, ప్రజలకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందించాలన్నారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని పదే పదే హెచ్చరించారు. ఫీల్డ్ స్టాఫ్ నేను చెప్తున్నా, మీరు నెగ్లిజెన్సీ ప్రదర్శిస్తే మాత్రం ఊరుకోను. ప్రజా సమస్యల పట్ల మనము అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి, డ్రింకింగ్ వాటర్ సంబంధించి, ఎంక్రోచ్మెంట్ సంబంధించి మీరు ఏమాత్రం అలసత్వం వహించి లోకల్గా ఉన్న సర్కమ్స్టెన్స్ని బట్టి ఇది ఇట్లా ఉంది, వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు వద్దన్నారు అంటే మాత్రం ఊరుకోను. క్లియర్గా చెప్తున్నాను, నా దగ్గర నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. చట్ట ప్రకారం అది ఇల్లీగల్గా ఉందంటే మాత్రం వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ అకార్డింగ్ టు లా. నేను వచ్చి ఫిజికల్గా చూసి అది తప్పు జరిగిందని నా దృష్టిలో నేను నిర్ధారణకు వస్తే మాత్రం చట్ట ప్రకారం నేనేం యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాను మీ మీద. రిపీటెడ్గా రాకూడదు. రిపీటెడ్ నేను కలిశానంటే అప్లికేషన్ పెట్టాను, పట్టించుకోవట్లేదు, లేకపోతే రేపు వస్తున్నారు, మాపు వస్తాము అని చెప్తున్నారు. ఇట్లాంటి యాటిట్యూడ్ మానుకోండి దయచేసి. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గత 30 సంవత్సరాలుగా తమ ఆధీనంలో ఉన్న పొలాన్ని గుంటూరుకు చెందిన వినోద్ కుమార్ జైన్ ఆక్రమించుకుని బెదిరిస్తున్నారని ప్రతిపాడు మండలం నడింపాలెంకు చెందిన ప్రభావతి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. 3 ఎకరాలు 80 సెంట్లు అయితే ఈ మధ్య గోల్డ్ దుకాణం ఆయన వినయ్ కుమార్ అని అడ్డం తిరిగి మమ్మల్ని గందరగోళం చేసి బయటికి నెట్టి తేగేశారు సార్. 4 ఏళ్ల నుంచి తిరుగుతున్నా కానీ నన్ను పట్టించుకున్నాడు లేరు సార్. ఇది మా పొలం వేసిన కుటోలు కూడా స్పెండ్రాయి తీసాను, అన్ని తీపిచ్చాను. గోయపాలెం దగ్గర నడింపాలెం గ్రామంకి వస్తుంది సార్ మా పొలం. అన్నీ మేము చేసుకొని పిల్లలను పెట్టుకొని మేము ఎప్పుడో మా పిల్లైన కొత్తలో మేము చేసుకుంటాం. నా భర్త కూడా చనిపోయాడు. నేను తిరుగుతానే ఉంటాను, నన్ను పట్టించుకునేవాడు లేరు సార్. ఇప్పుడన్నా న్యాయం చేస్తారని ఇక్కడ తిరగడా లేదు సార్. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల సబ్సిడీ రుణాలు స్వయం ఉపాధి కోసం వెంటనే ఇవ్వాలంటూ తెలుగు తల్లి విగ్రహం ఎదుట రాష్ట్రీయ మహాజన సమితి ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ ఎదుట ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు ఖమ్మం ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులను నవరత్నాల పథకాలకు మళ్లించారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంబాబు, ఎంఆర్పీఎస్ నాయకులు గార్నెపూడి యోహాను, కోటేశ్వరరావు, యేసురత్నం, గానెపూడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మరి నిన్నగాక మొన్న వారం రోజుల కిందట బీసీ కార్పొరేషన్ మరి కమ్మ, కాపు, ముస్లిము మరి ఇతర కులాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతవరకు సర్వర్ ప్రాబ్లం అంటున్నారు. ఇంతవరకు ఆన్లైన్ ఓపెన్ అవ్వాలి. బీసీలకి, ముస్లింలకి, ఇతర కమ్మ మరి రెడ్డి వీళ్ళకి అట్లా ఉంటే మా దళితుల పరిస్థితి ఏంటి? ఎప్పుడు ఇస్తారు నోటిఫికేషన్? దయచేసి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని, ఆన్లైన్ వదలాలని, సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ రోజున మేము మా రాష్ట్రీయ మహాజన సమితి తరఫున, మా అక్కలు, మా చెల్లెళ్ళ తరఫున మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
జీవో నెంబర్ 36 ప్రకారం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కోఆపరేటివ్ సొసైటీస్ యూనియన్ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. కలెక్టరేట్ ఎదుట ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. సహకార సంఘ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్ లేనందున గ్రాట్యుటీ ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా 20 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, సత్యనారాయణ, వెంకట్రామయ్య యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఆ గ్రాట్యుటీని సర్వీస్ను బట్టి 10 నుంచి 20 లక్షల వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి అది అమలు చేయాలని కోరుకుంటున్నాం. అలానే 2019లో చేరినటువంటి సహకార సిబ్బందిని పర్మిట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. 2005 నుంచి 2016 నుంచి మాకు పే రివిజన్ జరగలేదు కాబట్టి మాకు పే రివిజన్ గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం పే రివిజన్ జరగాలని కోరుకుంటున్నాం. కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు, రైల్వే, జీఎంసీ, ఇంజనీరింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీస్ అధికారులు, పట్టణ ప్రణాళిక అధికారులతో పనుల పురోగతి, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ 25 నుండి డొంక రోడ్డు వద్ద 3 వంతెనల మార్గంలో రైల్వే శాఖ ట్రాక్ ఎక్స్టెన్షన్ కోసం రాకపోకలు నిలుపుదల చేశామన్నారు. ఫలితంగా అరండల్పేట, శ్రీనగర్, గుంటూరు వారితోట, డొంక రోడ్డు తదితర ప్రాంతాల ప్రజలు కొత్తపేట బస్టాండ్లకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. త్వరలో శంకరవిలాస్ ఆర్ఓబీ పనులు ప్రారంభం కానున్నందున పనులను ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేసేలా రైల్వే, ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రధాన సెంటర్లలో సిబ్బందిని నియమించి ట్రాఫిక్ నియంత్రణ చేయాలని ట్రాఫిక్ సీఐని ఆదేశించారు. లాలపేట పరిధిలోని 12వ డివిజన్లో సరుకులు రవాణా చేసే లారీ తెల్లవారుజామున బీభత్సం సృష్టించింది. 2 ట్రాన్స్ఫార్మర్లు, 7 విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసిందని కార్పొరేటర్ కాజా మోయినుద్దీన్ చిష్టి వెల్లడించారు. వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం అందజేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా వాటిని తొలగిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ చొరవతో వెంటనే కొత్త స్తంభాలు ఏర్పాటు చేశామని చిష్టి తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 12వ డివిజన్లో విద్యుత్ స్తంభాలు ఒక కమర్షియల్ వెహికల్ ఢీకొనడం వల్ల లాలాపేట్ పోలీస్ స్టేషన్ ఏరియాలో కమర్షియల్ ఏరియాలో స్తంభాలన్నీ కూడా దాదాపుగా ఒక 7 స్తంభాలు, అలాగే ట్రాన్స్ఫారాలు 2 ట్రాన్స్ఫారాలు మొత్తం కంప్లీట్గా ధ్వంసమైపోయినాయి. పొద్దునే ఈరోజు తెల్లారుజామున 7ంటికి స్థానిక ప్రజలు డివిజన్ కార్పొరేటర్గా నా దృష్టికి ఫోన్ చేసి చేయడం వలన ఎంబటే వచ్చి స్పందించి విద్యుత్ అధికారులందరినీ, ఏఈ గారిని, ఎస్సీ గారిని, డిఈ గారిని అందరినీ పిలిపించి, అలాగే తూర్పు శాసనసభ్యులు మొహమ్మద్ నసీర్ గారిని కూడా సంప్రదించి ఆ అధికారులని, కాంట్రాక్టర్లని పిలిపించేసి ఇమీడియట్లీగా మనకి విద్యుత్ ఏదైతే అంతరాయం ఉందో అవన్నీ తక్షణమే చేయించాలని చెప్పేసి నసీర్ గారు కూడా తోడ్పడారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. బజరంగ్ జూట్ మిల్ భూముల వివాదంలో వైసీపీ, టీడీపీకి చెందిన కొందరు నాయకులు నాపై దాడి చేస్తున్నారని ఎస్పీ కార్యాలయంలో దేవాపురంకు చెందిన పిల్లి బాబురావు ఫిర్యాదు చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. తెనాలి మున్సిపాలిటీలో పైప్ లైన్ వర్క్ చేయించుకుని 6 లక్షలు ఇవ్వకుండా సవరం శ్రీను బెదిరిస్తున్నారని గుంటూరుకు చెందిన బత్తుల ఊలోకం ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలకు తెచ్చి వర్కర్లతో పని చేయించానని, తనకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు. ఏం పని చేశారు? పైప్ లైన్, వాటర్ లైన్, మున్సిపల్ వాటర్ లైన్ ఎక్కడ వేశారు? తెనాలి మొత్తం వేసామండి. రైతున్నారు కానీ గుండెలపేట మొత్తం చూడేసాము. డబ్బులు ఏమిటి బెదిరిస్తున్నారు. ఎస్పీ గారికి కంప్లైంట్ చేశారు. ఎస్పీ గారు కంప్లైంట్ పెడితే పేపర్ వెళ్తుంది. అదికంటే 3 సంవత్సరాలు తిప్పిస్తున్నారండి. తిరిగి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, బెదిరింపు కాళ్ళు, డబ్బు పెడితే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం కావాలి నీకు? నా డబ్బు నాకు కావాలండి. నేను బయట వడ్డీ తీసుకుని పని చేసుకున్నానండి. కుర్రాళ్ళందరూ డబ్బులు ఇచ్చుకున్నాను. అసలు వడ్డీ తెచ్చుకుని డబ్బులు ఇస్తే వడ్డీ వాళ్ళు కూడా మళ్ళీ చేస్తున్నాను. 3 సంవత్సరాలు వడ్డీ కాడుతున్నాను. అసలు ఇవ్వలేదు. తిరిగి
మరి సిఐ గారు నగరపాలక సిఐ గారు కేసు తీసుకోలేదు, కోర్టుకు వెళ్ళమన్నారు. సరే కోర్టుకు వెళ్ళి వచ్చే లోపల ఆయన సస్పెండ్ అయ్యి వెళ్ళిపోయాడు. తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. ఎస్పీ గారు ఓకే అన్నా కానీ కోర్టులో ఆర్డర్ ప్రకారంగా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల. దాదాపుగా 53 రోజుల దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల. అన్నిట్లో మరి తెలుగుదేశం వాళ్ళని పేర్లు తొలగించమని చెప్పేసి కూడా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఒత్తిడి బాగా చేశారు. ఆ ఒత్తిడి కారణంగానే మొన్న జయరామ్ అనే డిఎస్పీ గారు కూడా మరి సస్పెండ్ అయ్యాడనేది నేను అనుకుంటున్నా. అయితే ఆయన కూడా మారిపోయాడు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే కట్టారు కానీ తూతు మంత్రంగా కట్టారు. కేఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళా పరిషత్ 20వ నాటకోత్సవాలు అన్నమయ్య కళావేదికలో జరిగాయి. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు 4 రోజులుగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ సహాయ కార్యదర్శి పుట్టగుంట ప్రభాకర్రావు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎల్వీఆర్ క్రియేషన్స్ గుంటూరు వారి వీళ్ల నటన పాడుగాను హాస్యవల్లరి ప్రదర్శించారు. గత 20 సంవత్సరాలుగా ఎంతో వైభవంగా నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ కళా పరిషత్ సభ్యులు రామినేని వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షులు కాట్రగడ్డ రామకృష్ణ, లంకా విజయబాబు, పెనుగొండ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మీరా సార్? ఓకే సార్, బాగున్నారు సార్. సార్ సార్ మీరు ఎన్ని సినిమాలు తీశారు సార్ మీరు? నిజంగా నిజంగా సార్ ఏం సార్ ఆర్టిస్టులు సరైన ఆర్టిస్టులు లేరు, వాళ్ళకి అనుభవం ఉండదు. స్టేజ్ మీదకి వెళ్ళి నేర్చుకోండి అంటే నేర్చుకోరు. ఏం చేయాలి సార్? మా మీద మంచి బాధ్యత పెట్టారు సార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఏదో ఈ సినిమా అయితే నాకేమైనా పేరు వస్తుంది, నాకు 4 సినిమాలు వస్తాయంటే ఒక్కళ్ళు కూడా రావట్లేదు సార్. ఏం చెప్పాలి? చూడండి సుభాష్ గారు, కళ మీద ప్రేమతో వచ్చిన వ్యక్తులకి ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు దాన్ని ఎదిరించి వెళ్ళాలే కానీ అలా డిస్కరేజ్ చేయకూడదు. పక్కన కృష్ణ చేయకండి దయచేసి. అసలు మీ దగ్గరకు వచ్చినట్టు ఇప్పుడు సాయి గారు ఇందాక ఫోన్లో చూపించారు. అసలు వాళ్ళ ఆర్టిస్టులు ఏంటండి? అన్న ఎన్టీ రామారావు గారు పరమపదించి 29 సంవత్సరాలు అయినప్పటికీ ఎన్టీఆర్ కళా పరిషత్ గుంటూరులో స్థాపించి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి గుడిలో బ్రహ్మాండంగా దినదినాభివృద్ధి చెందుతూ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 17వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ రోజు ఆఖరి రోజు. 17వ తారీఖు బ్రహ్మాండమైన నాటికలు, అన్నీ కూడా పరిషత్తు నాటికలు, మెసేజ్ ఓరియంటెడ్ నాటికలు. నాటికలు అంటే ఊరక ఆడిపాడి అల్లాయి కొల్లాయి కబుర్లు చెప్పే నాటికలు కాదండి. ఒక మెసేజ్ అంటే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని ఒక ప్రజలకి మేల్కొలిపి నిద్ర మేల్కొలిపేటువంటి విధంగా వేసేటువంటి ఆ ప్రయత్నమే, చిరు ప్రయత్నమే ఈ ఎన్టీఆర్ కళా పరిషత్. రంగానికి విశేషమైన కృషి చేస్తున్నాడు. అతను నిర్వహించే ప్రతి కార్యక్రమం జయప్రదం అవుతూ ఉంది. ఈనాడు ఇక్కడ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ కళా పరిషత్ కార్యక్రమాలు కూడా అతని ఆధ్వర్యంలో చక్కగా జరుగుతాయని చెప్పి ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కళాకారులకి, ఆ నాటిక రచయితలకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు 6 కోట్ల అవినీతికి పాల్పడ్డారని విచారణ చేపట్టాలని మేయర్ మనోహర్ నాయుడు, కార్పొరేటర్లు కలెక్టర్ నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్లోని గ్రివెన్స్ లో మేయర్ మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో కలెక్టర్ నాగలక్ష్మిని కలిసి కార్పొరేషన్లోని సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ బుడమేరు వరదల సహాయం విషయంలో కమిషనర్ సుమారు 6 కోట్ల అవినీతికి పాల్పడ్డారని విచారణ చేపట్టాలని కోరామని తెలిపారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలంటే కలెక్టర్ నిర్వహించాలని కోరామని వెల్లడించారు. దీనిపై కలెక్టర్ నాగలక్ష్మి సానుకూలంగా స్పందించి అవకాశాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బూసి రాజలత, రోషన్, ఆచారి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర ఉన్నతాధికారులు నగర ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. సంక్షేమ పథకాల అమలు, మౌలిక వస్తువుల కల్పన తదితర సమస్యలపై ప్రజలు కమిషనర్కు వినతులు అందించారు. ఈ వర్కర్స్ ఈ మన 17/9 నుంచి 39 వరకు ట్రాక్టర్లు వర్కర్స్ కూడా పెట్టుకున్నామా? ఈ ఫైల్ ఎక్కడ ఉంది? వాళ్ళు 40 రూపాయలు చెప్పారు, లేదని 35 రూపాయలు ఇవ్వచ్చు, లేకపోతే 50 రూపాయలు ఇవ్వచ్చు అనేది అది కదా మీరు చెప్పాల్సింది. ఎందుకు పంపిస్తున్నారు?
కొన్ని సెక్షన్లు రెండు ఇది వేరు ఇది పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తన క్యాంపు కార్యాలయంలో గ్రామ పంచాయతీల క్లస్టర్ గ్రేడ్ల విభజనపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రజలకు నిరంతరాయంగా పంచాయతీ సేవలు అందేలా చూడాలని, దీనికోసం సిబ్బంది లేమి సమస్యలను అధిగమించాలని అధికారులకు స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బందిని సమన్వయం చేసుకుని కొత్త క్లస్టర్ గ్రేడ్ల విధానంలో సిబ్బందిని నియమించుకోవడంపై చర్చించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ను నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ప్రజల సమస్యలను పరిష్కరించాలని, విధి నిర్వహణలో కఠినంగా ఉండాలని, పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షల నిర్వహణ తీరుని ప్రతి ఘట్టంలో స్వయంగా పరిశీలించి పరీక్షల నిర్వహణపై అధికారులకు, అభ్యర్థులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జీవి రమణమూర్తి, ఏ హనుమంతు, ఏడుకొండల రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తూర్పులో చురుగ్గా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్. ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు. నేటి నుంచి ఈ నెల 31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు. చిర్రావూరులో శిబిరాలను ప్రారంభించిన మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్. రైల్వే, జీఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కమిషనర్ సమీక్ష. 3 వంతెనల వద్ద పనులు ఫిబ్రవరి 10లోగా పూర్తి చేయాలని రైల్వే అధికారులకు సూచన. తూర్పులో చురుగ్గా అభివృద్ధి పనులు, శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్. ఏటీ అగ్రహారం మెయిన్ రోడ్ విస్తరణ పనులను పరిశీలించిన కమిషనర్ పులి శ్రీనివాసులు, వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు. నేటి నుంచి ఈ నెల 31 వరకు పశు ఆరోగ్య శిబిరాలు. చిర్రావూరులో శిబిరాలను ప్రారంభించిన మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్. రైల్వే, జీఎంసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కమిషనర్ సమీక్ష. 3 వంతెనల వద్ద పనులు ఫిబ్రవరి 10లోగా పూర్తి చేయాలని రైల్వే అధికారులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.